ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ శనగపిండితో ఎగ్ కర్రీ. అవును, మీరు విన్నది నిజం. మీరు ఎన్నో రకాల ఎగ్ కర్రీని తిని ఉంటారు. కానీ ఈ ఎగ్ కర్రీని ఒక్కసారి ట్రై చేశారు అంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎగ్ కర్రీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందండి. చిక్కటి గ్రేవీతోటి చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీని మీరు ప్లెయిన్ రైస్లో కానీ, బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ, జీరా రైస్, బగారా రైస్, నాన్, బటర్ నాన్, చపాతీ ఇలా దేంట్లో తిన్నా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు హాసినిస్ ఇన్ఫినిట్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్‌గా ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెనుక ఉన్న బ్యాక్‌డ్రాప్‌ని కొంచెం లీవ్ చేసేయండి. నన్ను క్షమించండి. ఒక చిన్న డౌట్ అండి. గుడ్డు ముందా? కోడి ముందా? ఏది ముందంటారు? నేనేమో గుడ్డు ముందని చెప్పాను. కొంతమంది కోడి ముందంటున్నారండి. మరి మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను గుడ్డే ముందనుకున్నా. కాబట్టి ఈరోజు గుడ్ల కూర చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో కానీ గుడ్ల కూర అలా కాదండి, నార్మల్గా కాదు. ఏముందక్క దీంట్లో స్పెషల్ అంటారా? చూస్తారు కదా. అయ్యో, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో మీకు అర్థమయ్యే ఉండొచ్చు. బట్ ఎస్, సో శనగపిండితోటి మంచి థిక్ గ్రేవీలో చాలా అంటే చాలా సూపర్గా వస్తుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెటింగ్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ 5 గుడ్లను ఉడకబెట్టి పీల్ తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు, దీంట్లోనే పుదీనా కొద్దిగా వేసుకోండి. దీంట్లో ఒక చిన్న కొత్తిమీర కట్టని నీట్గా కడిగి వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు ఇలా తెంచుకొని వేసుకోండి. దీంట్లోనే 6-7 జీడిపప్పులు వేసుకోండి. పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ ఫ్లేయింగ్ అన్నమాట. ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోండి. అండ్ ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. మీకు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చిన తర్వాత మీడియం సైజ్ 2 టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాంట్లోనే టమాటా ముక్కలు తొందరగా మెత్తబెట్టడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇలా కలుపుతూ వేయించండి. ఇలా టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, స్పైసీగా ఇఫ్ పీపుల్ నీడెడ్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దీంట్లోనే 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ మసాలా పేస్ట్ని మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ వేగనీయండి. ఈ మసాలా పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంటే అప్పుడు కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లో 1.5 గ్లాస్ దాకా నీళ్ళు పోసానండి. నీళ్ళు పోసేసి ఇట్లా మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. గ్రేవీ అనేది కొంచెం పలసగా ఉండేటట్టు చూసుకోవాలి. చూసి లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మ్యాజిక్ బిగిన్స్. 2 టేబుల్స్ శనగపిండిని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేయాలండి. వాటర్ని యాడ్ చేసి ఎలాంటి ఉండలు లేకుండా ఇక్కడ మీకు నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే గ్రేవీ చాలా చక్కగా కుక్ అయిందనమాట. శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని మంచిగా కలిపేసుకొని 2 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేయండి. సో దట్ మనకు గ్రేవీ అనేది చాలా థిక్గా రెడీ అయ్యి అండ్ ఆయిల్ సపరేట్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న గుడ్లన్నీ ఇలా పైన పెట్టుకోండి. ఈ గుడ్లన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో కలపొద్దండి. జస్ట్ ఇలా గుడ్లు పెట్టేసి ఈ కర్రీని ఈ గుడ్ల పైన ఇలా వేసుకోండి. ఇఫ్ ఎక్కువగా కలిపేస్తారు అంటే ఈ గుడ్ల లోపల ఉన్న సొన విడిపోయి గుడ్డన్నీ సపరేట్ అయిపోతాయి. అందుకనే జస్ట్ ఇలా కర్రీని ఈ విధంగా మీరు వేసుకుంటే సరిపోతుంది. అండ్ కర్రీలో ఉడుకుతున్నాయి కదా గుడ్లు, చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనిపైన కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి. అండ్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా చపాతీ చేసుకుంటే ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఎక్సలెంట్గా అని ఉంటుంది.
మీరు కూడా ఈ కర్రీని ట్రై చేస్తే నా కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా చేద్దామండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ అండ్ మీ కొలీగ్స్ అందరికీ షేర్ చేయమని కోరుకుంటున్నాను.